హాయ్ నమస్తే వెల్కమ్ టు లీలా కంప్యూటర్ అడ్డా. ఈరోజండి ఎంఎస్ ఎక్సెల్ 2010లో లెసన్ 2 స్టార్ట్ చేశాను. దీంట్లో మనకి ఏంటంటే బేసిక్గా 2007కి 2010కి డిఫరెంట్ అనేది పూర్తిగా ఈ వీడియోలో మనకు తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను ఎక్సెల్ షీట్లో కొంత రికార్డ్ అనేది చేశానండి. ఏంటంటే రికార్డ్ అని, ఎంప్లాయీ కోడ్ అని, శాలరీ అని ఇలా అప్లై చేశాను. దేనికంటే ఎలిజిమెంట్ అనే ఆప్షన్ ట్యాబ్ ఉంది కదండి, ఆ ట్యాబ్లో ఉన్న ఆప్షన్స్ మనకి వర్క్కి ఏ విధంగా యూజ్ అవుతాయి అనేది దాని ఒక ప్రాసెస్ కోసం నేను చూపిస్తున్నాను. చూడండి, పైన ఎలిజిమెంట్ పైన మనకి అండి లెఫ్ట్ రేంజ్ అని, అలాగే రైట్ సైడ్ అని, మళ్ళీ మిడిల్ అని, సెంటర్ అని ఉంటుంది కదా. ఈ ఆప్షన్స్ అనేది నేను చూపిస్తున్నాను. ఈ ఆప్షన్స్ ప్రకారం మనం యూజ్ అవుతుంది. అంటే ఎంఎస్ ఆఫీస్ 2007కి ఎంఎస్ ఆఫీస్ 2010కి డిఫరెంట్ ఏదైనా ఉందా అంటే అది ఏంటంటే ఫీచర్స్ యాడ్ అవటం అనమాట. ఏముండదు, మొత్తం మెనూ అంతా ఒకటే. దాంట్లో కొన్ని ఆప్షన్స్ కొత్తగా యాడ్ అవటం అనేది జరుగుతుంది. ఓకే, దీని ప్రకారం ఆపరేటింగ్ మొత్తం ఒకటే ఉంటుంది. ఫార్ములా అనేది అంతా ఒకటే విధంగా ఉంటుంది. సెల్స్ అనేది ఆటోమేటిక్గా ఒకే రకంగా ఉంటుంది. దీంట్లో డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు. ఓకే అండి, మనం దీంట్లో డిఫరెంట్ ఉంటుంది అంటే ఏంటంటే ఫీచర్స్ యాడ్ అవటం తప్ప అప్లికేషన్ ప్రాసెస్ రెండు 2007 అయినా, 2003 అయినా, 2016 అయినా ఏదైనా కానీ మనకి రెండు విధాలుగా ఉంటుందని ఈ సందర్భంలో చెప్పవచ్చు అనమాట. ఓకే, మనం టైప్ చేసిన టెక్స్ట్ని మనకి కావాల్సిన రొటేషన్లో చేంజ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. దేంట్లో ఎలిజిమెంట్లోకి వెళ్ళేసి మనం కావాల్సిన టైప్లోకి ఆ యొక్క ఫాంట్ని చేంజ్ అనేది చేయొచ్చు అనమాట. అదేంది ఓరియంటేషన్ అని ఉంటుంది. దానిలో కావాల్సిన ఓరియంటేషన్ అంటే ఫాంట్ని ఎటైతే రొటేషన్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ సైడ్గా రొటేషన్ చేసుకోవడానికి మనకి ఎలిజిమెంట్ అనే దాంట్లో ఓరియంటేషన్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసినట్టయితే మనకి కావాల్సిన రీతిలో అది ఆ యొక్క ఫాంట్ అనేది రొటేషన్ కూడా అవుతుందని సందర్భంలో మీకు చెప్పొచ్చు అనమాట. ఓకే అండి, నెక్స్ట్ అదేవిధంగా ఈ రొటేషన్ అవ్వటం రీజన్ ఏంటంటే మనం టైప్ చేసిన టెక్స్ట్ అనేది ఫస్ట్ నార్మల్ టెక్స్ట్ వస్తుంది సెల్లో, తర్వాత దాన్ని కావాల్సిన సైడ్లో రొటేషన్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, ఇలా రొటేషన్ చేయటం వల్ల మనకి ఏంటంటే చూడండి, ఇక్కడ వ్రాప్ టెక్స్ట్ అని ఉంది. ఎగ్జాంపుల్, వ్రాప్ టెక్స్ట్ అంటే ఏంటి, 2 సెల్స్లో ఉన్న డేటా మొత్తం ఒకే సెల్లోకి క్రియేట్ అయ్యేదాన్ని వ్రాప్ టెక్స్ట్ అని అంటాము. చూడండి, ఒక సెల్లో ఉండాల్సిన డేటా నెక్స్ట్ ఇంకో సెల్లోకి యాడ్ అయింది. అలా కాకుండా ఒకే సెల్లో యాడ్ అవ్వాలనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే వ్రాప్ టెక్స్ట్ అనేది ఉపయోగించడం జరుగుతుందన్నమాట. ఓకే, ఈ వ్రాప్ టెక్స్ట్ అనేది మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు ఒకే సెల్లోకి అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది. మనము వ్రాప్ టెక్స్ట్కి మెర్జ్కి డిఫరెంట్ ఏదైనా అడిగానుకోండి, టోటల్ సెల్స్ వన్ సెల్గా క్రియేట్ అవ్వటానికేమో వ్రాప్ టెక్స్ట్ ఉపయోగిస్తాము. మెర్జ్ అంటేనేమో టోటల్ నెంబర్ ఆఫ్ సెల్స్ క్రియేటింగ్ ఓన్లీ వన్ సెల్. అంటే ఒక 5-6 సెల్స్ తీసుకొని ఆ సెల్స్ మొత్తాన్ని కలిపి ఒకే సెల్గా క్రియేట్ చేయాలి అంటే మెర్జ్ సెల్ అనేది తీసుకోవటం జరుగుతుంది. ఓకే అండి, ఈ విధంగా మనకి ఎలిజిమెంట్ అనే ట్యాబు మనకి కావాల్సిన ఆప్షన్స్ను కావాల్సిన రొటేషన్లో చేంజ్ చేసుకోవడానికి కానీ, సెంటర్కి చేంజ్ చేసుకోవడానికి కానీ, ఓకే అండి, ఓరియంటేషన్ ఫాంట్ స్టైల్ అనేది కావాల్సిన రొటేషన్లో చేంజ్ చేసుకోవాలన్నా కానీ, ఇలాంటి మొత్తం మనకి హోమ్ ట్యాబ్లో ఉన్న ఎలిజిమెంట్లో ఈ యొక్క ఆప్షన్స్ అనేవి అందుబాటులో ఉంటాయని కూడా ఈ సందర్భంలో చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే అండి, చూడండి, అక్కడ మనకు కానొస్తుంది. ఇప్పుడు ఇది టెక్స్ట్ ఉంది, సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమైంది, ఆ 2 సెల్స్ మొత్తం కలిపి ఒక సెల్గా క్రియేట్ అయింది. సెంటర్కి అప్లై చేసుకోండి, సెంటర్కి అప్లై అవుతుంది. ఓకే, ఇలా అప్లై చేసినప్పుడు మనం ఏదైతే హైలైట్ చేసామో అవన్నీ మనకి ఇక్కడ హైలైటే కానొస్తుంది. అంటే సెంటర్స్ ఉపయోగించాను, మెర్జ్ ఉపయోగించాను, ఆ సెల్ క్రియేట్ చేసుకోగానే అది వస్తుంది. కంట్రోల్ Z కొడితే మరి నార్మల్ సైజులోకి వస్తుంది. ఓకే అండి, తర్వాత వచ్చేసి జనరల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ అన్నా, నెంబరింగ్ అన్నా మనం 450 రూపీస్ ఉన్నాం అనుకోండి, అవి సెలెక్ట్ చేసుకొని దాంట్లోకి వెళ్ళేసి మనకి కావాల్సిన నెంబరింగ్లో కానీ, లేకపోతేనేమో కరెన్సీలో కానీ, అకౌంటింగ్ సైడ్ కానీ
షార్ట్ డేట్ కానీ లాంగ్ డేట్ కానీ ఇలాంటి అడ్జస్ట్మెంట్ మొత్తం మనకి దేంట్లో జరుగుతాయంటే ఈ జనరల్లో జరుగుతాయి. ఈ జనరల్లోనే దాని మీద మౌస్ రైట్ సైడ్ బటన్ క్లిక్ చేసి ఫార్ములా సెల్స్లోకి వెళ్ళి కూడా ఈ ఫార్మాట్ చేంజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే అండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం నెంబర్స్ కరెన్సీలో కానీ జనరల్లో కానీ రూపీస్లో కానీ మనం కన్వర్ట్ చేసుకోవాలంటే ఈ విధంగా ఫార్మాట్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఓకే అండి, అయితే ఇదంతా మనకి ఎందుకంటే డాలర్ సింబల్ అప్లై చేసుకోవాలన్నా లేకపోతే రూపీ సింబల్స్ అప్లై చేసుకోవాలన్నా లేదా పర్సెంట్ అప్లై చేసుకోవాలన్నా ఇలాంటివి మొత్తం ఫార్మాట్స్ అనేవి మనం జనరల్ నుంచి చేయటానికి మాత్రమే యూజ్ అవుతుంది. ఓకే అండి, అకౌంటింగ్ ఉంది. అకౌంటింగ్ అంటే ఏంది, మనకి రూపీస్లో కావాలంటే రూపీస్లో అదిగోండి అలా డాలర్స్లో అండ్ 335 రూపీస్ 330 పైసెస్ అన్నప్పుడు అలాంటి వాటి కాడ కూడా ఈ విధంగా ఉపయోగం అనేది పడుతుందన్నమాట. ఇప్పుడు మనకి పర్సంటేజ్ కావాలనుకోండి పర్సంటేజ్ వస్తుంది, రూపీస్ కావాలంటే రూపీస్లో వస్తుంది. ఓకే అండి, మనకి ఏ ఫార్మేట్లో కావాలన్నా ఆ ఫార్మేట్లోకి మనం ఈ నెంబరింగ్ అనే దాని బాక్స్ నుంచి ఈ ఫార్మేట్ అనేది చేంజ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే అండి, నెంబర్ అని పెడితే మళ్ళీ ఆటోమేటిక్గా నెంబరింగ్లోకి చేంజ్ అవుతుంది. లేదు వాటిని పర్సంటేజ్ కానీ సింబల్స్లో కానీ యాడ్ చేసినప్పుడు ఆ ఫార్మేట్లోకి రన్ అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనకు ఎక్సెల్ షీట్లో ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకొని ఈ యొక్క మెనూ ట్యాబ్ నుంచి కావాల్సిన ఆప్షన్స్ ద్వారా మనకు కావాల్సిన రీతిలో ఈ ఫార్మేట్స్ అనేవి చేసుకోవచ్చు అని కూడా ఈ సందర్భంలో చెప్పుకోవచ్చు. ఓకే అండి, అయితే మనం చేయాల్సింది ఒకటేనండి, కండిషనల్ ఫార్మేట్ అంటే ఏంటి, అదేవిధంగా మనకి ఎలిజిమెంట్ అంటే ఏంటి, ఫాంట్ అంటే ఏంటి, వీటి గురించి మెనూ గురించి తెలుసుకుంటే ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. ఇప్పుడు టోటల్ చూడండి, ఇక్కడ నేను హైలైట్ చేసే గ్రేటర్ దెన్ అండ్ లెస్ దెన్ అంటే నేను తీసుకున్న టోటల్ నెంబరింగ్లో హైలైట్ అంటే గ్రేటర్ దెన్ ఉన్నదానికి ఒక కలర్ అప్లై అవ్వాలి, లెస్ దెన్ ఉన్న వాటికి ఒక కలర్స్ అప్లై అవ్వాలంటే కండిషనల్ ఫార్మేట్స్ రూల్స్ ప్రకారము వాటిని ఫాలో అప్ అనేది అవ్వచ్చని ఈ సందర్భంలో చెప్పుకోవచ్చు అనమాట. ఓకే అండి, ఓకే అని క్లిక్ చేయండి. అది కూర్చోండి, ఇక్కడ వీటి మొత్తంలో హైలైట్ అయిందంటే ఆ అమౌంట్ కాబట్టి వాటి వరకు హైలైట్ అయిపోయింది. కండిషనల్ ఫార్మాట్స్లో రెండోది ఏంటంటే ఇప్పుడు ఓకే రూల్స్ ఉంటాయి, కొన్ని రూల్ ఫార్మాట్స్ అవుతే డేటా ఐకాన్ కానీ ఇలా నెంబర్ ఆఫ్ టైప్స్ ఒక కలర్స్ తోటి మనం హైలైట్ కలర్స్కి ఒక కలర్ అప్లై చేసుకోవాలన్నా ఈ విధంగా మనము ఈ ఫార్మాట్స్ని ఉపయోగించుకుంటూ చేయొచ్చు అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. కండిషనల్ ఫార్మాట్స్ అనేవి కూడా మనం ఎక్కువగా ఉపయోగించడం జరుగుద్దండి. కండిషనల్ ఫార్మాట్స్లో సెట్ ఐకాన్స్ కానీ ఓకే అండి, సెర్చ్ ఫార్ములాస్ కానీ ఓకే ఇలాంటి మొత్తము గ్రేటర్ దెన్ లెస్ దెన్ కానీ బిట్వీన్ అండ్ ఈక్వల్ కానీ ఇలాంటివి మొత్తం మనం కండిషనల్ ఫార్మాట్స్ ట్యాబ్ ద్వారా మాత్రమే చేయగలుగుతాము. ఈ కండిషనల్ ఫార్మాట్స్ ద్వారా మనం చేయటం వల్ల ఏమవుతుంది అంటే ఈ చూడండి, దీంట్లో కండిషనల్ ఫార్మాట్స్లోకి వెళ్ళండి, తర్వాత వచ్చేసి కలర్స్ అంటారు కూర్చోండి. మనకి కలర్ కావాల్సిన ఫాంట్కి అంటే ఒక నెంబరింగ్కి ఒక కలర్స్ అనేది అప్లై చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు. ఐకాన్ సెట్స్ అన్నా కదండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఉన్న వాటి మొత్తానికి ఒక కలర్స్లో అప్లై చేసుకుంటూ టిక్ మార్క్ కానీ యారో మార్క్స్ కానీ స్టార్ మార్క్స్ కానీ సింబల్స్ కానీ ఇలాంటి ఏమైనా టెక్నికల్గా ఉపయోగించడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే అండి, ఈ విధంగా మనకి ఎంఎస్ ఆఫీస్ 2010లో కూడా కొన్ని ఫీచర్స్ యాడ్ అయ్యి కొన్ని విధాలుగా ఉంటుందని ఈ సందర్భంలో చెప్పుకోవచ్చు అనమాట. ఓకే అండి, ఏం లేదు, కండిషనల్ ఫార్మాట్స్లో మనకి ఈ విధంగా ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి ఫార్మేట్ టేబుల్ ఉంది కదండి, అవి మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని టేబుల్లోకి వెళ్ళండి, మనకు కావాల్సిన ఫార్మేట్లో దాన్ని సెలెక్ట్ చేసుకోండి, ఓకేని అప్లై చేయండి. అప్పుడు ఆ టేబుల్ వరకు మనకి ఫిల్టర్తో సహా మనకి ఒక ఫార్మేట్లోకి చేంజ్ అనేది అవుతుంది. అలా అవ్వాలనుకోండి ఫార్మేట్ టేబుల్లోకి వెళ్ళి కావాల్సిన ఫార్మేట్ స్టైల్ని అప్లై చేసుకుంటే అప్లై అవుతుంది. తర్వాత సెల్ స్టైల్స్ ఉంది కదండి, దీంట్లో కూడా వచ్చేసి మనం సెల్ అనేది
ఏ విధంగా ఫార్మేట్లో తీసుకుంటే లుక్ వస్తుంది అనేది మన ఓన్ ఒపీనియన్ మీద ఉంటుంది. దానికి ఒక కలర్ అప్లై చేసుకుంటాము. దానికి ఒక ఫాంట్ టెక్స్ట్ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు. అన్ని విధాలుగా కూడా సెల్ స్టైల్స్ అనేది ఉపయోగపడుతుంది. స్టైల్స్లో కండిషనర్ ఫార్మేట్ ఒకటి, ఫార్మేట్ సెల్స్ ఒకటి, సెల్స్ అనేవి ఉపయోగపడతాయండి. తర్వాత వచ్చేసి ఓకే ఇన్సెక్ట్ ఉంది కదండి, ఇన్సెక్ట్ సెల్స్ అనేవి యాడ్ చేసుకోవాలంటే కంట్రోల్+ అని అప్లై చేస్తాము. లేదా దీంట్లోకి వెళ్ళేసి ఇన్సెక్ట్ సెల్ అని అప్లై చేస్తే నెక్స్ట్ సెల్ అనేది యాడ్ అవుతుంది. రో కావాలంటే ఇన్సెక్ట్ సాట్స్ రో అని అప్లై చేస్తే రో అప్లై అవుతుంది. ఓకే ఈ విధంగా మనకి కావాల్సిన సెల్ యాడ్ అవ్వాలంటే ఇన్సెక్ట్ సెల్ అని అప్లై చేస్తే ఆటోమేటిక్గా యాడింగ్ అనేది అవుతుంది. ఓకే అండి. తర్వాత మనకి అది డిలీట్ చేయాలన్నా కానీ ఇన్సల్ట్లోకి వెళ్ళేసి ఇన్సల్ట్ డిలీట్ సెల్ అని అప్లై చేసినా అవుతుంది అన్నమాట. ఓకే ఈ విధంగా మనము ఈ యొక్క సెల్స్ అనే ట్యాబ్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఓకే అండి. డిలీట్ అండ్ మళ్ళీ రీడ్ అండో చేసుకోవటానికి కానీ, అండో అంటే ఏంటండి డిలీట్ అండ్ మళ్ళీ అప్లై చేసుకోవటానికి. ఇప్పుడు ఫార్మేట్ ఉంది కదండి, ఫార్మేట్ సెల్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే ఒకండి రో ఒక హైట్ పెంచుకోవడానికి కానీ, ఒకండి రో హైట్ అనేది సైజ్ తగ్గించుకోవాలన్నా కానీ మనం అడ్జస్ట్మెంట్ చేసుకునే పని లేకుండా ఆ సెల్ సెలెక్ట్ చేసి ఫార్మేట్లోకి వెళ్ళి రో హైట్ అని పెట్టి ఇక్కడ మనము ఓకే ఆ యొక్క రో హైట్ అనేది తగ్గించుకోవటం కానీ పెంచడం కానీ చేసినట్లయితే ఓకే ఆటోమేటిక్గా మనకి యూజ్ అనేది అవుతుందన్నమాట. అంటే కాలం అండ్ రో హైట్ అనేది పెంచుకోవాలన్నా తగ్గించాలన్నా ఈ యొక్క ఫార్మేట్ సెల్లో కాలం విడ్త్ని కానీ ఆటో ఫిట్ కాలం విడ్త్ని కానీ అప్లై చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఆ యొక్క సైజ్ అనేది తగ్గుతుంది. అది చూడండి అప్పుడు ఏమైంది రో కాలం హైట్ అనేది పెరిగింది, రో హైట్ అనేది అంతే నార్మల్లోనే ఉంటుంది. ఓకేనా. ఈ విధంగా ఫార్మేట్ సెల్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఆ ఫాంట్కి ఏదైనా కలర్ అప్లై చేసుకోవాలన్నా సెల్కి ఓకే అండి. ఈ విధంగా కూడా హోమ్ ట్యాబ్లోనే మనకు కావాల్సిన ఆప్షన్స్ అనేవి మనకి సెట్ అనేది అవుతుందని కూడా ఈ సందర్భంలో చెప్పవచ్చు అనమాట. ఓకే అండి. అదేవిధంగా మనకి ఓకే కలర్స్ అప్లై చేసుకోవాలన్నా కానీ మనం టైప్ చేసే టెక్స్ట్కి లేదా ఓకే ఫార్మేట్ సెల్స్లో కూడా చేయవచ్చు. ఎందుకంటే చూడండి ఐకాన్ సెల్ అని ఉంది కదండి, దాంట్లో కావాల్సిన కలర్ అనేది చేంజ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. అదిగోండి దాంట్లోకి వెళ్ళండి, కలర్స్ ఏదైతే ఉన్నదో అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే దాని మీద యాడ్ అవుతుంది అన్నమాట. ఓకే ఓకే దీంట్లోకి వెళ్ళాను. ఇక్కడ ఎందుకంటే ప్రొడక్ట్ షీట్ అంటే పాస్వర్డ్ అప్లై చేసుకొని సెక్యూరిటీ పర్పస్గా ఈ ఎక్సెల్ షీట్ని ఉంచుకోవడం కూడా మనం రివ్యూలోకి వెళ్ళే పని లేకుండా డైరెక్ట్ ఈ ఫార్మేట్లో కూడా చేయొచ్చు అనమాట. రీఎంటర్ పాస్వర్డ్ ఏదైనా పాస్వర్డ్ అప్లై చేసుకోండి, ఓకే అని అప్లై చేయండి. ఇప్పుడు మనం దాంట్లో టెక్స్ట్ టైప్ చేసినా కానీ టైప్ అనేది అవ్వదు. గల రీజన్ ఏంటంటే ఆ సీట్కి మనం ప్రొడక్ట్ షీట్ అనేది ఇచ్చాము. ఆ ప్రొడక్ట్ షీట్ ఇవ్వాలంటే ఏం చేసాం, మనం రివ్యూలోకి వెళ్ళి MS 2007లో ఇచ్చాము. 2010లో కూడా ఈ విధంగా దీంట్లో ఒక ఇన్సైడ్లోకి వెళ్ళేసి ప్రొడక్ట్ షీట్ అన్న కాడ 2007లో కూడా ఉంటుందండి ఈ ఫార్మేట్. ఇలా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకే ఓకేని అప్లై చేస్తే దీనికి అన్ప్రొడక్ట్ అవుతుంది, ప్రొడక్ట్ అవుతుంది. రెండు విధాలుగా కూడా ఆ ఆప్షన్ ద్వారానే చేయొచ్చు అని కూడా ఈ సందర్భంలో చెప్పొచ్చు అన్నమాట. ఓకే అండి. అదేవిధంగా మనకి ఆటో సమ్ అంటే కొంత వాల్యూస్ ఇచ్చినప్పుడు ఆ టోటల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్+= అని కానీ లేదా డైరెక్ట్ ఆటో సమ్ అని కానీ అప్లై చేసినట్టయితే టోటల్ వాల్యూ అనేది మనకి ఇక్కడ డైరెక్ట్గా అప్లై అనేది అవుతుంది. ఓకే దానికి కలర్ అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చు, లేదా నార్మల్గా వచ్చేసినా ఇబ్బంది ఏం లేదనమాట. ఓకే ఈ విధంగా మనము ఆప్షన్స్ని యూజ్ చేయొచ్చు. ఫిల్ అని చూడండి, ఫిల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు 1 2 అని తీసుకున్నాను. ఓకే ఈ 1 2 ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను ఇక్కడ. ఓకే 1 అని తీసుకున్నాను, దాన్ని కొన్ని నెంబరింగ్ తీసుకొని ఫిల్ అని అప్లై చేశాను. ఫిల్లో సీరియల్ నెంబర్ ఫార్మేట్ అని అప్లై చేశాను.
అప్లై చేస్తే అదంతా సీరియల్ నెంబర్ ఫార్మేట్లో వస్తుంది. అంటే నెంబరింగ్ అనేది మనం డైరెక్ట్ ఇవ్వాలంటే ఈ విధంగా కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఇది మొత్తం సెలెక్ట్ చేసుకోండి. ఫిల్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఆప్షన్ దగ్గర క్లిక్ చేయండి. ఓకే, సీరియల్ నెంబర్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి అప్లై చేస్తే ఆటోమేటిక్గా మనకి ఎన్నైతే కావాలనుకుంటున్నామో అన్నీ, అంటే నాకు 1 to 100 కావాలంటే 1 to 100 అని అప్లై చేస్తే అలా వస్తాయి. 1 to 10 కావాలంటే 1 to 10 అని అప్లై చేస్తే అంతవరకు వచ్చేస్తుంది. ఇదంతా 2007లో కూడా ఉంది, 2010లో కూడా ఉంది. కానీ దీంట్లో యాడ్ అయిందంటే మెనూలో చూడండి, మీకు అర్థమవుతుంది. రివ్యూ వ్యూ తర్వాత కొత్త ఆప్షన్ ఏర్పడుతుంది. కానీ 2007లో డెవలపర్లో ఉంటుంది. ఈ విధంగా మనకి యూజ్ అనేది అవుతుంది. ఓకే, మనం సెలెక్ట్ చేసుకొని క్లియర్ అని కానీ, ఓకే, ఆ ఫార్మేట్ క్లియర్ చేయాలనుకోండి, క్లియర్ అని కొడితే మొత్తం క్లియర్ అయిపోతుంది. అంటే ఫస్ట్ ఏ ఫార్మేట్స్ అయితే దీన్ని రీడో ఫార్మేట్ అంటామండి. రీడో ఇప్పుడు దాకా యూజ్ చేసిన ఆ ఫార్మేట్ మొత్తం వెళ్ళి మళ్ళీ నార్మల్ ఫార్మేట్లోకి అప్లై అనేది అవుతుంది. ఓకే, ఈ విధంగా మనము 2010 అప్లికేషన్లో కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. అంతే, జస్ట్ ఆపరేటింగ్ ప్రాసెస్ ఆటోమేటిక్గా ఒకే రకంగా ఉంటుంది. ఇప్పుడు ఆ టెక్స్టింగ్ నెంబరింగ్ మొత్తం తీసుకున్నానండి, తీసుకొని ఫిల్టర్ అని కానీ శాట్ అని కానీ అప్లై చేస్తున్నాను. చూడండి, గ్రేటర్ దెన్ 2 లెస్ దెన్ అంటే ఆల్ఫాబెట్ ఫార్మేట్ కానీ నెంబరింగ్ ఫార్మేట్లో కానీ మనకు కావాల్సిన రీతిలోకి ఈ శాట్ అండ్ ఫిల్టర్ అనేది ఉపయోగపడుతుంది. శాట్ అండ్ ఫిల్టర్ దేనికి ఉపయోగపడుతుంది అంటే, మనం ఫిల్టర్ పెట్టామనుకోండి, ఒకే నెంబరింగ్ ఉండే వరకు హైలైట్ అవ్వాలన్నా ఫిల్టర్ పెట్టుకుంటాం. ఇప్పుడు రవి, బాలు, కావ్య, రవి అని ఉంది. ఈ రవి అనే నేమ్స్ రెండు హైలైట్ అవ్వాలనుకోండి, రవి అని నేమ్ సెలెక్ట్ చేసుకొని ఓకే అప్లై చేయగానే హైలైట్ అనేది అవుతుంది. ఇదంతా షార్ట్ అండ్ ఫిల్టర్లో ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే అండి. అదేవిధంగా ఫిల్టర్ కానీ, ఫిల్టర్ అంటే తెలుసు కదా, మనం Ctrl+Shift+L అని అప్లై చేసుకుంటే ఫిల్టర్ ఏర్పడుతుంది, లేదా దాంట్లోకి వెళ్ళి ఫిల్టర్ అప్లై చేసుకుంటే ఫిల్టర్ యాడ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనకి షార్ట్ అండ్ ఫిల్టర్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే అండి. అదేవిధంగా మనకి లాస్ట్కి చూడండి, షార్ట్ ఫిల్టర్లో ఇంకొక ఆప్షన్ చూద్దాము. ఫైండ్ అంటే రీప్లేస్. ఇప్పుడు మనం Ctrl+G గో టు ప్లేస్, Ctrl+H రీప్లేస్ అని చెప్పుకున్నాం కదా. ఇలాగే ఈ ఎంఎస్ వర్డ్లో ఎలా అయితే ఫార్మేట్ ఉంటుందో ఎంఎస్ ఎక్సెల్లో కూడా ఏం చేయొచ్చు అంటే ఫైండ్ చేయొచ్చు, రీప్లేస్ చేయొచ్చు, గో టు పేజ్ చూసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా టోటల్ వాల్యూస్తో సహా మనం ఈ యొక్క వీడియోలో పూర్తిగా తెలుసుకోవచ్చు అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.